సంబంధించి టిస్ అప్డేషన్ అంటే అన్ని మేనేజ్మెంట్లలోనూ పనిచేస్తున్నటువంటి అందరు ఉపాధ్యాయులు, అదేవిధంగా సిఎఫ్ఎంఎస్ నుంచి ఎవరైతే శాలరీ డ్రా చేస్తున్నారో అన్ని కేటగిరీల వారు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా మనం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని అప్డేట్ చేయాలి. ఇది అప్డేట్ చేయడం ఎలాగో మనం పూర్తిగా తీసుకుందాం. అయితే గతానికి ఇప్పటికీ కూడా ఎర్రర్స్ అనేవి లేకుండా చేయాలనేది మన డిపార్ట్మెంట్ యొక్క ఆలోచన. అందులో భాగంగా చాలా అప్డేట్స్ తీసుకొచ్చారు. ఇది మనకు పూర్తిగా ఆటో పాపులేటెడ్ అయి వస్తుంది. మనం ఏ ఫీల్డ్స్ కంపల్సరీ అప్డేట్ చేయాలో నేను వివరంగా చెప్తాను. ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. మనం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని అప్డేట్ చేయడానికి గాను ముందుగా మనకి csc.ap.go.in లోకి లాగిన్ అవ్వాలి. దానికి ఇక్కడ మనకి ఇవ్వబడిన లాగిన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే మీరు ఏదైతే అటెండెన్స్కి ఉపయోగిస్తున్నారో ఆ అటెండెన్స్కి ఉపయోగించే ట్రెజరీ ఐడి, అదేవిధంగా అదే పాస్వర్డ్ ఉపయోగించి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే టిస్ సర్వీసెస్ ఉంటుంది. టిస్ సర్వీసెస్లో మళ్ళీ మనకి 6 టైల్స్ మనకి కనిపిస్తాయి. మొదటిది టీచర్ బేసిక్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, టెట్ డీటెయిల్స్. మనకి ఈసారి కొత్తగా వచ్చిన టెట్ డీటెయిల్స్, గతంలో అయితే లేదు, అయితే ఉండేది కానీ మనకి ఇంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. అలాగే ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, అలాగే ప్రొఫెషనల్ డీటెయిల్స్. ఇందులో ఏ ఒక్క ఫీల్డ్ని కూడా మీరు బ్లాంక్ గాను కానీ ఇగ్నోర్ చేసే అవకాశం లేదు. మనం ఏదేది కంపల్సరీ చేయాలో వివరంగా చెప్తాను నేను. దానికి గాను ముందుగా మనం టిస్ బేసిక్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇలాగ ఆల్రెడీ మీరు ఇచ్చిన డేటా ఆటో పాపులేట్ అయ్యి ఉంటుంది. మీరు గతంలోనే డేటా ఇచ్చారు. అదేవిధంగా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో కూడా మనకి డేటా ఉంటుంది. దాన్ని మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మొదటగా మీ యొక్క ఇక్కడ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో కంపల్సరీ లేటెస్ట్ అయి ఉండాలి. ఆ లేటెస్ట్ ఫోటోని మీరు 100 KB లోపు ఉండేలా చూసుకొని ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసి లేటెస్ట్ ఫోటోని అప్డేట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే నేమ్ దగ్గరికి వచ్చినట్టయితే మొట్టమొదటి ఉండేది సర్నేమ్. చాలా మంది చేసిన పొరపాటు ఏంటంటే సర్నేమ్ బదులుగా ఇనీషియల్ ఇవ్వడం జరిగింది, లేదా ఏదో ఒక డాట్ కానీ డాష్ కానీ లేకపోతే ఏదో ఒక పెట్టి ఇచ్చేయడం జరిగింది. సర్నేమ్ ఎర్రర్స్ ఉన్నాయి చాలా దగ్గర. సర్నేమ్ బ్లాంక్గా ఉండే చాలా మందికి మనకి డేటాబేస్లో ఉండటం జరిగింది. కనుక సర్నేమ్ ఏదైతే అది ఇవ్వండి. కానీ కొన్ని కేటగిరీస్ వరకు అయితే మాత్రం సర్నేమ్ ఉండకపోవచ్చు, లేదా అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి సర్నేమ్ ఉండకపోవచ్చు. అది వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి ఎక్సెప్షనల్ కేసులు తప్ప మిగిలినందరూ కూడా మనం ఇక్కడ సర్నేమ్ యాడ్ చేయాలి. తర్వాతకు వచ్చేటప్పటికి ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ని పూర్తిగా కరెక్ట్గా అప్డేట్ చేయాలి. మొబైల్ నెంబర్ విషయానికి వచ్చేటప్పటికి ఒకటి నోట్ చేసుకోండి, మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి. అది మీ పర్సనల్ నెంబర్ అయి ఉండాలి. మీ సిస్టర్దో, లేకపోతే హస్బెండ్దో, లేకపోతే మీ బ్రదర్దో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్దో ఎవరిదో ఇవ్వటం వల్ల ఎప్పుడైనా డిపార్ట్మెంట్ వారు కాల్ చేసినట్టయితే ఆ కాల్ వెళ్ళకాలకి ఇబ్బంది అవుతుంది. అందువల్ల అది మీ వర్కింగ్ నెంబర్ అయి ఉండాలి, మీ పర్సనల్ నెంబర్ అయి ఉండాలి. ఇక తర్వాత వచ్చేటప్పటికి ఈమెయిల్ కూడా మీ యొక్క వర్కింగ్ ఈమెయిల్ అవ్వాలి. మీరు ఏదైతే ఈమెయిల్ ఉపయోగిస్తున్నారో ఇప్పుడు ఆ ఈమెయిల్ ఉపయోగంలో ఉండి వర్క్ చేస్తూ ఉండాలి. ఆ ఈమెయిల్ని కూడా అప్డేట్ చేసుకోండి. ఇక వచ్చేటప్పటికి మనకి ముఖ్యంగా గమనించాల్సింది టీచింగ్ టైప్. ఇక టీచింగా నాన్ టీచింగా, టీచింగ్ వస్తుంది. మీరు ఏదైతే డిసిగ్నేషన్ ఉందో మీరు డిసిగ్నేషన్ని అప్డేట్ చేయాలి. మీరు ఏ డిసిగ్నేషన్లో అయితే ఉన్నారో ఆ డిసిగ్నేషన్ని ఇక్కడ అప్డేట్ చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఇక్కడే చాలా మందికి సందేహం ఉంది. మీరు ఏదైతే స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, లేకపోతే సెకండ్ గ్రేడ్ అయితే సెకండ్ గ్రేడ్ అప్డేట్ చేయండి. ఇక చాలా మంది వచ్చేది ఏంటంటే, సో ఇక్కడ డిసిగ్నేషన్ దగ్గర చాలా మంది అపోహపడేది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది స్కూల్ అసిస్టెంట్ నుంచి LFLకి రావడం జరిగింది, LFL HMగా వచ్చారు. కానీ ఇక్కడ మీరు అప్డేట్ చేయాల్సింది LFL గానే అప్డేట్ చేయాలి. స్కూల్ అసిస్టెంట్ మీ ఒరిజినల్ క్యాడర్ అయినప్పటికీ కూడా ఇది మనం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఇక్కడ LFL క్యాడర్ గానే ఉంటారు. వారు మీకు డౌట్ రావచ్చు, ఏది ట్రాన్స్ఫర్స్ అప్పుడు మళ్ళీ ఇబ్బంది రావచ్చు కదా అని. ఆల్రెడీ వాళ్ళ దగ్గర బ్యాక్ ఎండ్లో డేటా ఉంది కనుక ట్రాన్స్ఫర్స్కి వచ్చేటప్పటికి మీ ఒరిజినల్ క్యాడర్ ఏదైతే ఏదుందో అదే సీనియారిటీ లిస్ట్లో, అదే సబ్జెక్ట్ సీనియారిటీ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. అందువల్ల మీరు ఏదైతే క్యాడర్కి వచ్చారో ఆ క్యాడర్ని తీసుకోండి. ఆ క్యాడర్ ఇక్కడ అప్డేట్ చేయాలి. ఇక కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్, లేకపోతే ఇక్కడ తర్వాతకు వచ్చేటప్పటికి నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్ టైమర్, రెగ్యులర్. మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ ఇవ్వండి, పార్ట్ టైం అయితే పార్ట్ టైం ఇవ్వండి, లేకపోతే అవుట్ సోర్సింగ్ అయితే అవుట్ సోర్సింగ్ ఇవ్వండి. ఈ విధంగా మీ యొక్క నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ని ఇక్కడ నోట్ చేయండి. తర్వాతకు వచ్చిన తర్వాత నేటివ్ డిస్ట్రిక్ట్, అలాగే నేటివ్ మండల్,
నేషనల్ టీచర్ కోడ్. మనకి ఈసారి వచ్చిన అప్డేట్ కూడా ఇది ఒకసారి గమనించండి. మన యొక్క నేషనల్ టీచర్ కోడ్ని మీరు కరెక్ట్గా ఉండేలాగా ఇవ్వండి. అందరికీ కూడా ఆల్రెడీ అందరూ కూడా యూడైస్లో ఆన్బోర్డ్ అయిపోయి ఉన్నారు కనుక వాళ్ళకి ఆల్రెడీ నేషనల్ టీచర్ కోడ్ అలాట్ అవ్వడం జరిగింది. ఆ నేషనల్ టీచర్ కోడ్ని ఇక్కడ అలాట్ చేయండి. ఇక్కడ ముఖ్యంగా 3 విషయాలు చెప్తున్నాను నేను. సర్నేమ్ కంపల్సరీ యాడ్ చేయండి. అలాగే టీచింగ్ టైప్లో టీచింగ్గా నాన్ టీచింగ్గా ఇవ్వండి. అలాగే డిజిగ్నేషన్కి వచ్చేటప్పటికి మీ ఒరిజినల్ డిజిగ్నేషన్ ఏదైతే అదే ఇవ్వండి. ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది హై స్కూల్ ప్లస్కి వెళ్ళటం జరిగింది. హై స్కూల్ ప్లస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మ్యాథ్స్ సబ్జెక్ట్ అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకుంటే పీజీ డిగ్రీ ప్రకారం ఎనదర్ సబ్జెక్ట్ బోధించడం జరిగింది. ఉదాహరణకి సోషల్ స్టడీస్ టీచర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పడం జరిగింది. లేదు మ్యాథ్స్ టీచర్ ఆయనకి పీజీలో తెలుగు ఉండటం వల్ల తెలుగు సబ్జెక్ట్ బోధించడం జరిగింది. కానీ ఆయన ఒరిజినల్ యొక్క సబ్జెక్ట్ క్యాడర్ డిసిగ్నేషన్ ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కనుక స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అనే ఇవ్వండి. హై స్కూల్ ప్లస్లో ఏదైతే బోధిస్తున్నారో దాన్ని ఇక్కడ ఇగ్నోర్ చేయండి. ఇక తర్వాతకి వచ్చేటప్పటికి నేటివ్ డిస్ట్రిక్ట్ అలాగే నేషనల్ టీచర్ కోడ్ ఇవి కూడా కరెక్ట్గా ఇవ్వండి. మ్యారిటల్ స్టేటస్ ఉంటుంది, రిలీజియన్ ఉంటుంది. కొంతమంది ఇక్కడ చెప్పింది ఏంటి అంటే పైనుంచి చెప్తున్న అంశం ఏంటంటే చాలామంది రిలీజియన్ కూడా తప్పు పెట్టడం జరిగింది. రిలీజియన్ తప్పు పెట్టారు, కమ్యూనిటీ తప్పు పెట్టారు. ఈ విధంగా వాళ్ళు తప్పు పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తాయి. ఈసారి ఆ ఎర్రర్స్ లేకుండా రిలీజియన్ దగ్గర కమ్యూనిటీ దగ్గర మీరు దేనికి సంబంధించిన రిలీజియన్లో ఉంటే కనుక ఆ రిలీజియనే పెట్టండి. తర్వాతకి వచ్చేటప్పటికి డిజబిలిటీ అదేవిధంగా మదర్ టంగ్ మీ CFMSID డిజబిలిటీ ఇక్కడ పెట్టండి. ఎస్ అయితే కనుక మీకు డిజబిలిటీని చెక్ చేసినట్టయితే ఎస్ అయితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ అడుగుతుంది. ఇక్కడ 5 కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఏమైనా వర్తిస్తే కనుక అది పెట్టండి. అది పెట్టి పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ని ఇక్కడ నోట్ చేయాలి. దీనికి మళ్ళా సదరం సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలా కాకుండా కొంతమంది సఫరింగ్ విత్ సమ్ డిసీజెస్ ఉంటాయి కదా, ఆ డిసీజెస్ ఇక్కడ కొన్ని ఇవ్వటం జరిగింది. ఆ లిస్ట్లో ఉండేవి మీకు ఏమైనా వర్తిస్తే కనుక పెట్టండి, లేదంటే నన్నని పెట్టండి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఆర్ యు యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ ఎస్ఆర్ నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే గతంలో ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ పనిచేసి అక్కడ రిటైర్మెంట్ కానీ ఆ పీరియడ్ కానీ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మన డిపార్ట్మెంట్లోకి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు. కానీ ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ కానీ ఎవరన్నా ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వాళ్ళు అనుకుంటున్నారు, లేకపోతే లేడీ టీచర్స్ వాళ్ళ హస్బెండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక ఆ ఎక్స్ సర్వీస్ మెన్ అని పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు కనుక ఇండివిజువల్గా మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితేనే మాత్రమే పెట్టండి. ఇక అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీరు మీ అడ్రస్ని ఇవ్వండి. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అయితే కనుక ఎస్ పెట్టండి, లేదు నో పెట్టి మీరు వేరే చోట పెట్టండి. దీనికి ఎందుకు చేత చెప్తున్నాను అంటే మనకి మీరు పనిచేసేది వేరే చోట, మీ పర్మనెంట్ అడ్రస్ వేరే అవ్వచ్చు. ఈ రెండు వేరువేరైనప్పుడు మాత్రమే మీరు ఈ అడ్రస్ని మార్చండి. ఇక తర్వాతకి వచ్చేటప్పటికి స్పౌస్ డీటెయిల్స్. స్పౌస్ ఈజ్ ఎ డిఫెన్స్ సర్వీస్ మెన్ అంటే నో. ఒకవేళ మీ స్పౌస్ ఎవరైనా సరే డిఫెన్స్ స్టాఫ్ అయితే కనుక ఎస్ పెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఏంటి వివరాలు అడుగుతుంది. స్పౌస్ డిఫెన్స్ సర్వీస్ డేటు వర్కింగ్ యాజ్ ఆర్మీయా ఎయిర్ ఫోర్సా అని అడుగుతుంది. కానీ దాన్ని నో అయితే కనుక నో పెట్టండి, ఎస్ అయితే ఎస్ పెట్టండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈజ్ యువర్ స్పౌస్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎస్ అయితే పెట్టండి. సెలెక్ట్ గవర్నమెంట్ టీచర్ అయితే గవర్నమెంట్ టీచర్ పెట్టండి. వాళ్ళ యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వండి. ఈ విధంగా ట్రెజరీ ఐడి ఇస్తే కనుక వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పాపులేట్ అవుతాయి. అవన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఇక తర్వాత వచ్చేటప్పటికి హెల్త్ కార్డ్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి మీ యొక్క హెల్త్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. మీ దగ్గర ఎంతమంది డిపెండెంట్స్ అయితే ఉన్నారో ఆ డిపెండెంట్స్ నెంబర్ ఇచ్చినట్టయితే ఇక్కడ 2 కాలమ్స్ ఓపెన్ అవుతాయి. ఆ 2 కాలమ్స్లో కూడా ఆ డేటాని నింపండి. అదే కనుక హెల్త్ కార్డ్ లేకపోతే కనుక అక్కడ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఇవ్వండి. ఇక ఈ హెల్త్ కార్డ్ డీటెయిల్స్ పూర్తి చేసిన తర్వాత సేవ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మనకి ఈ డేటా అంతా కూడా కరెక్ట్గా ఉంటే సరే, లేకపోతే కనుక ఎడిట్ పై క్లిక్ చేసినట్టయితే మాత్రమే మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీ 10th క్లాస్లో నేమ్ ఆఫ్ ది బోర్డు, మీరు నేమ్ ఆఫ్ ది బోర్డులో సెకండరీ గ్రేడ్ అయితే సెకండరీ ఎడ్యుకేషన్ అయితే సెకండరీ ఇవ్వండి, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ ఇవ్వండి, ఓపెన్ స్కూల్ అయితే ఓపెన్ స్కూల్ ఇవ్వండి, లేకపోతే అదర్ బోర్డ్స్ అయితే అవన్నీ కూడా అక్కడ ఉండే వాటిని రిలవెంట్ చెక్ చేయండి. మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులరా, ఓపెనా, డిస్టెన్సా, ప్రైవేటా, మనకి ఇక్కడ 4 మోడ్స్ ఉన్నాయి.
ఏ రకం సంబంధించి మీరైతే కనుక ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ 10th అయితే తెలుగు ఉంటుంది, తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే వేరే బోర్డ్స్ అయితే కనుక అవి దాని ప్రకారం చేసుకోండి. పాస్డ్ మంత్, ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ డేటా ఇక్కడ ఇవ్వండి. అలాగే పాస్డ్ ఇయర్ ఇవ్వండి. అలాగే టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ ఇవ్వండి. ఆ తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఇవ్వండి, మీడియం ఇవ్వండి. సర్టిఫికేట్ నెంబర్ అక్కడ మనకి సర్టిఫికేట్ పై ఉంటుంది. ఇది ఆల్రెడీ కూడా పాపులేటెడ్ డేటా. ఈ సర్టిఫికేట్ నెంబర్ని అక్కడ ఇవ్వండి. అలాగే మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. ఇక తర్వాత వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. కొంతమందికి ఇంటర్మీడియట్ లేకపోవచ్చు, లేకపోతే కనుక నో అని పెట్టినట్టయితే అది డిలీట్ అవుతుంది. లేదు ఎస్ ఉంటే కనుక ఎస్ పెడితే కనుక మీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి మనకి. అవన్నీ కూడా ఇంటర్మీడియట్ బోర్డ్ డీటెయిల్స్, మోడ్ ఆఫ్ స్టడీ, ఫస్ట్ లాంగ్వేజ్, పాస్డ్ మంత్, పాస్డ్ ఇయర్, అలాగే మార్క్స్ సెక్యూర్డ్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్తో పాటు మనం ఇక్కడ ఇవ్వాలి. అలాగే మ్యాక్సిమం మార్క్స్ ఇవ్వాలి. అలాగే మీడియం ఏంటైతే మీడియం అది ఇవ్వాలి. ఈ విధంగా మనం అన్నీ కూడా ఈ డేటా అంతా కూడా ఇచ్చి చెక్ చేయాలి. హ్యావ్ యూ పాస్డ్ డిగ్రీ అని ఉంది ఇక్కడ. పాస్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో పెట్టండి. ఎస్ అయితే కనుక మీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం డిగ్రీ నేమ్, మోడ్ ఆఫ్ స్టడీ, మీడియం, సెకండ్ లాంగ్వేజ్, ఆప్షనల్ లాంగ్వేజెస్ 3 ఉంటాయి కదా, ఆ 3 కూడా ఇవ్వండి ఇక్కడ. అలాగే మీకు వచ్చిన మ్యాక్సిమం మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే నేమ్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, స్టేట్, నేమ్ ఆఫ్ ది బోర్డ్ యూనివర్సిటీ, మ్యాక్సిమం సెక్యూర్డ్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్, అలాగే హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ కూడా ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కిందకు వచ్చినట్టయితే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఉంటాయి మనకి. హ్యావ్ యూ పాస్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని ఉంటుంది. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో పెట్టండి. ఎస్ అయితే కనుక మీకు ఇక్కడ నేమ్ ఆఫ్ ది పీజీ డిగ్రీ ఇవ్వండి, మోడ్ ఆఫ్ స్టడీ ఇవ్వండి, సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఏంటో ఇవ్వండి, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వండి, కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇవ్వండి, స్టేట్ ఇవ్వండి, నాగార్జున యూనివర్సిటీ బోర్డు ఏదైతే బోర్డు ఇవ్వండి, మార్క్స్ సెక్యూర్డ్, అలాగే మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చి చేసుకోండి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం తెలియజేయాలి. మీకు ఇంకొక పీజీ ఉంటే కనుక ఇక్కడ యాడ్ బటన్ పై క్లిక్ చేసి మళ్ళీ ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. లేకపోయినట్టయితే కనుక నెక్స్ట్ రండి. హ్యావ్ యూ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లేకుండా పెట్టారు. కొన్ని జిల్లాల్లో పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బంది వచ్చింది. అంటే వాళ్ళు 10th క్వాలిఫికేషన్స్ తోటే అన్ట్రైన్డ్గా ఎవడో ఇచ్చారు అన్నట్టుగా వచ్చింది. ఎక్కడైనా అన్ట్రైన్డ్ ఉన్నట్టయితే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది, కానీ మిగిలిన అందరికీ మాత్రం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ పెట్టాలి. దానికి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ ఏంటి అనేది బీఈడియా, బీపీడియా, బిఎస్సిఈడియా, బిఐఈడియా, ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీరు ఏదైతే అక్కడ పెట్టండి. మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులరా, ఓపెనా, డిస్టెన్సా, ప్రైవేటా చెక్ చేయండి. మెథడాలజీ ఏంటి అనేది ఇక్కడ చెక్ చేయండి. అలాగే మెథడాలజీ 2 కూడా ఇవ్వండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వండి. బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ, బోర్డర్ యూనివర్సిటీ, మార్క్స్ టోటల్ సెక్యూర్డ్, మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్డ్, అలాగే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మీరు ఇక్కడ కింద సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా అదర్ డిగ్రీస్ ఏమైనా ఉంటే, ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఎస్ అని పెట్టినట్టయితే మీకు క్వాలిఫికేషన్స్ మీకు యాడ్ చేసుకునే అవకాశం వస్తుంది. లేదు అంటే కనుక దీన్ని రిమూవ్ చేసి సేవ్ చేయండి. సేవ్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే డేటా సేవ్ అవుతుంది. దీనిపై నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇది ఒక ముఖ్యమైన అంశం. మీరు ఇక్కడ కంపల్సరీ నోట్ చేసుకోవాలి. డీటెయిల్స్ ఆఫ్ ప్రజెంట్ స్కూల్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. డీటెయిల్స్ ఆఫ్ ప్రజెంట్ స్కూల్స్, మీరు పనిచేస్తున్న స్కూల్స్. ఇక్కడ ఏమైనా తప్పున్నట్టయితే మాత్రం మీరు వెంటనే మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మ్యాక్సిమం కరెక్ట్గా ఇచ్చారు. ఎందుచేతనంటే మన ట్రాన్స్ఫర్ డేటా ఆధారంగా మనకి ఈ డేటాను మనకి ఇక్కడికి ఆటో పాపులేట్ చేయడం జరిగింది కనుక మీ యొక్క డేటాని ఇక్కడ కరెక్ట్గానే వస్తుంది. అయితే ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే మీరు పనిచేస్తున్న స్కూల్, అలాగే ఆ స్కూల్లో చేరిన డేట్, మీ డిజిగ్నేషన్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ ఎవరైనా సరే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్నారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఫిజికల్ సైన్స్కి పొరపాటు నోట్ చేసుకోరనుకోండి, అలాంటివన్నీ కూడా ఇక్కడ డిజిగ్నేషన్లో మనం చెక్ చేసుకుని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ తప్పు వస్తే మనం ఎక్కడ ఎడిట్ చేయాలో కూడా నేను వివరంగా చెప్తాను. ఇది మనం ట్రాన్స్ఫర్స్ పేజీలో ఎడిట్ చేయాలి. ఇక్కడ ప్రజెంట్ స్కూల్ యొక్క డీటెయిల్స్ తప్పుగా ఉన్నట్టయితే కనుక ట్రాన్స్ఫర్స్ పేజీలో మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత వచ్చేది మీ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్. ఈ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్లోకి వచ్చేటప్పటికి డిఎస్సి ఏంటి అనేది ఇక్కడ మీకు అడగటం జరుగుతుంది.
అలాగే సెలెక్టెడ్ రోస్టర్ పాయింట్ ఉంటుంది, డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక కొత్త కాలం ఇవ్వడం జరిగింది, సీనియారిటీ టు బి కండక్టెడ్ ఫ్రమ్. సీనియారిటీ టు బి కండక్టెడ్ ఫ్రమ్ ఇక్కడ ఎందుకు ఇచ్చారు ఈ డేట్ అంటే, మీరు ఇతర డిపార్ట్మెంట్ నుంచి రావటం కానీ, లేకపోతే లీన్ మీద వేరే పోస్ట్ నుంచి ఇక్కడికి రావటం కానీ, ఇతర మేనేజ్మెంట్ నుంచి మనకు అబ్జర్వ్ అవటం, అంటే ఎయిడెడ్ టీచర్స్ కొంతమంది మన డిపార్ట్మెంట్లోకి రావటం జరిగింది. అయితే వీళ్ళ సర్వీస్ మన డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పటి నుంచి మాత్రమే కౌంట్ అవటం జరుగుతుంది. లేదా అదర్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ మనకి అబ్జర్వ్ అయితే కనుక వాళ్ళది కూడా ఏ డేట్ నుంచి అయితే కౌంట్ అవుతుందో ఆ డేట్ని ఇక్కడ నోట్ చేయండి. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఎయిడెడ్ టీచర్స్ ఎప్పుడైతే మన డిపార్ట్మెంట్కి వచ్చారో వాళ్ళు అక్కడికి చేయాలి. లేదా అదర్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు వచ్చారు వాళ్ళ సీనియారిటీని ఇక్కడ నోట్ చేయండి. అలాగే టీచింగ్ టైప్ చెక్ చేయండి. అలాగే కేటగిరీ ఆఫ్ ది పోస్ట్, మీ ఫస్ట్ అపాయింట్మెంట్లో మీరు ఏ కేటగిరీలో అపాయింట్ అయ్యారో ఆ కేటగిరీ ఇవ్వండి. ఏ మండలం అపాయింట్ అయ్యారు, ఏ విలేజ్లో అపాయింట్ అయ్యారో అది చెక్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ డిఎస్సి కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకోటి చూడండి, ఇన్ విచ్ మేనేజ్మెంట్, ఏ మేనేజ్మెంట్ అయితే ఆ మేనేజ్మెంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫస్ట్ అపాయింట్మెంట్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఫస్ట్లో గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్, ఎంపీపీ జడ్పీపీ ఉంటే ఎంపీపీ జడ్పీపీ, ఆ కేటగిరీస్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. లేదు మీరు ఏపీ ఎస్డబ్ల్యూఆర్ఎస్లో కానీ లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్లో కానీ పనిచేసి మనకు వచ్చినట్టయితే ఆ డిపార్ట్మెంట్నే సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ సెలెక్టెడ్ ఇన్ అనదర్ డిఎస్సి అండర్ లీన్ అంటే కనుక మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి. అప్పుడు సెకండ్ అపాయింట్మెంట్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ అడగటం జరుగుతుంది. ఒకవేళ లేకపోతే కనుక నో పెట్టండి. సెకండ్ అపాయింట్మెంట్ అంటే మీరు ఏ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు, సెలెక్టెడ్ రోస్టర్ పాయింట్ ఏంటి, డేట్ ఆఫ్ సెకండ్ అపాయింట్మెంట్ అంటే ఫస్ట్ అపాయింట్మెంట్లో ఒక క్యాడర్లో ఎస్జిటిగా మీరు అయ్యారు, సెకండ్ అపాయింట్మెంట్లో డైరెక్ట్గా మీరు స్కూల్ అసిస్టెంట్ అయ్యారు, ఇక్కడికి వచ్చేసారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వండి. డేట్ ఆఫ్ రోస్టర్ పాయింట్ ఏంటి, సెకండ్ అపాయింట్మెంట్ డేట్ ఏంటి, రెగ్యులరైజేషన్ డేట్ ఏంటి, టీచింగ్ టైప్ ఏంటి, కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ ఏంటి, మీరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేయండి. ఇక తర్వాతకి వచ్చేటప్పటికి డిపార్ట్మెంటల్ టెస్ట్లు మీరు అన్నీ కూడా పాస్ అయ్యారా లేదో చెక్ చేసుకోండి. ఆల్రెడీ డేటా ఇచ్చున్నట్టయితే కనుక ఇక్కడ ఆటో పాపులేట్ అవుతుంది. లేదు అంటే కనుక ఎస్ అని పెట్టి మీరు ఎన్ని డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయ్యారని పెట్టినట్టయితే ఇక్కడ అన్ని కాలమ్స్ వస్తాయి. ఆ కాలమ్స్లో డిపార్ట్మెంట్ టెస్ట్ పేరు, పాస్ అయిన దాని పేరు, రిజిస్టర్డ్ నెంబర్, దానికి ఉండే గెజిట్ నెంబర్ అంటే మీకు నోటిఫికేషన్లో పైన ఉంటుంది గెజిట్ నెంబర్. ఆ గెజిట్ నెంబర్ ఇక్కడ చేసి పాస్డ్ ఇయర్, పాస్డ్ మంత్ కూడా ఇచ్చి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత వచ్చేటప్పటికి ప్రమోషన్ డీటెయిల్స్, ఇది ఒక ఇంపార్టెంట్ ఫీల్డ్. మీకు ప్రమోషన్ డీటెయిల్స్లో హ్యావ్ యూ ప్రమోటెడ్ ఎస్ఆర్నో, అలాగే నంబర్ ఆఫ్ ప్రమోషన్స్ యాజ్ యూ ఎఫెక్టెడ్ ఇక్కడ వస్తుంది. మీకు ఎన్ని ప్రమోషన్స్ అయితే ఎఫెక్ట్ అయ్యాయో అన్ని ఇక్కడ నోట్ చేయండి. లేదు ఒకటి అయితే కనుక ఒకటి నోట్ చేసినట్టయితే మీ ప్రమోషన్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ అడగటం జరుగుతుంది. టీచింగ్ టైప్, కేటగిరీ, అలాగే మీడియం, సబ్జెక్ట్, డిస్ట్రిక్ట్, అలాగే మండల్, అలాగే ఏదైతే స్కూల్ నేమ్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ప్రమోట్ అయిన స్కూల్ నేము, అలాగే డేట్ ఆఫ్ ప్రమోషన్ మీకు, అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రమోటెడ్ పోస్ట్, మీరు ఎప్పుడైతే ప్రమోటెడ్ పోస్ట్లో జాయిన్ అయ్యారో ఈ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చి మీరు సేవ్ చేసుకోండి. ఇక తర్వాతకి వచ్చేటప్పటికి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రజెంట్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్, అంటే మీరు ఇదే ఫస్ట్ ప్రమోషన్ అయితే కనుక ప్రజెంట్ కేటగిరీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, లేదా 2-3 ప్రమోషన్స్ అయితే కనుక అక్కడి నుంచి ఈ కేటగిరీలోకి ఎప్పుడు వచ్చారు అక్కడ నోట్ చేయాలి. దాని యొక్క డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ని నోట్ చేసుకోవాలి. రెగ్యులరైజేషన్ అంటే డేట్ ఆఫ్ ప్రమోషన్ ఈజ్ ఏ డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ డేట్. అలాగే ఇంకొక చాలా మందికి సందేహం వస్తుంది, డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ అంటే ప్రొబేషన్ డిక్లరేషన్ అనుకుంటారు. ప్రొబేషన్ డిక్లరేషన్ వేరు, డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ వేరు. ప్రొబేషన్ డిక్లరైజేషన్ మనకి ఆఫ్టర్ 2 years తర్వాత మనకి ప్రొబేషన్ డిక్లరేషన్ అవుతుంది. అంటే 3 yearsలో 2 సంవత్సరాలు పూర్తి చేసిన కాలానికి ప్రొబేషన్ డిక్లరేషన్ అవుతుంది. ఆ ప్రొబేషన్ డిక్లరేషన్ డేట్ని అక్కడ నోట్ చేయాలి తప్ప రెగ్యులరైజేషన్ని ఆ డేట్గా నోట్ చేయకూడదు. అదొక నోట్ చేసుకోండి. హ్యావ్ యూ టేకెన్ ఎనీ రివర్షన్, అంటే రివర్షన్ అంటే మీకు తెలిసిందే, ఎవరైనా సరే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్గానో పనిచేస్తూ నేను ఎస్జిటిగా వెళ్ళిపోతానని చెప్పేసి మళ్ళీ అగైన్ ఎస్జిటిగా రివర్ట్ అయితే కనుక దాన్ని రివర్షన్ అంటారు. మీరు ఎస్ అయితే కనుక ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఎస్ పెడితే కనుక రీజన్ ఫర్ రివర్షన్ అనే విషయాన్ని ఇక్కడ నోట్ చేయాలి. అది నోట్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి.
అప్పుడు ఇంకా టిస్ డీటెయిల్స్కి వెళ్తుంది. ఇక్కడ మీ అందరికీ సందేహం వస్తుంది, ఇది కొత్తగా పెట్టిన కాలం. టిస్కి సంబంధించి ఇంకా 2011కు పూర్వం వచ్చిన వాళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్ ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ వస్తే కనుక అది వేరే విషయం. ఇప్పుడు వరకు మాత్రం ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఇవ్వండి. ఎస్ అని పెట్టినట్టయితే కనుక ఎగ్జామ్ టైప్ టెట్టా, సీటెట్టా, తర్వాత మీరు రాసిన పేపర్ ఏంటి, 1A 2B 2A 2B ఇవి అడుగుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ డేట్తో సహా మొత్తం అడుగుతుంది. టెట్ మార్క్స్ ఎన్ని, టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎన్ని, ఏంటి అనేది ఇక్కడ మనం నోట్ చేయాల్సి ఉంటుంది. అది నోట్ చేసి సేవ్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. నో అయితే నో పై క్లిక్ చేసి కింద ఇవ్వబడిన నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ట్యాబ్కి వెళ్తుంది మనకి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో మీరు ఎన్ని ట్రాన్స్ఫర్స్ పొందారు అనేది ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు జాయిన్ అయిన అంటే పోస్ట్లో జాయిన్ అయిన మొదటి స్కూల్ నుంచి ఇప్పుడు పనిచేస్తున్న స్కూల్ వరకు కూడా మీరు నోట్ చేయాలి. దానికి గాను మీరు ఎన్ని స్కూల్స్ అయితే మారారో అన్ని నెంబర్ ఇచ్చినట్టయితే అన్ని ట్యాబ్లు ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయి. వాటిలో మీ డేటాని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి డిస్ట్రిక్ట్, అలాగే మండల్, అలాగే స్కూల్ పేరు మీరు ఏదైతే ఉంటుందో ఆ స్కూల్ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మొట్టమొదటి స్కూల్ ఇక్కడ కిందకు వస్తుంది. మీకు ఆ మొట్టమొదటి స్కూల్ని ఇక్కడ చూసినట్టయితే మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, వర్కింగ్ ఫ్రమ్ డేట్, అప్పుడు ఎప్పటి వరకు అక్కడ పనిచేశారో అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా రెండో ఆఫీస్లో రెండో స్కూల్లో ఏదైతే డేట్ తీసుకుని దాంట్లోకి వచ్చేటప్పటికి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ స్కూల్ని ఇక్కడ నోట్ చేయండి. తర్వాత టీచింగ్ టైప్ కేటగిరీ నాన్ టీచింగ్గా టీచింగ్గా ఇవ్వండి. కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ ఇవ్వండి. అలాగే మీడియం ఆఫ్ ది పోస్ట్ ఏదైతే అది ఇవ్వండి, తెలుగు. అలాగే సబ్జెక్ట్ ఎస్జిటికి అయితే నో సబ్జెక్ట్ ఉంటుంది కనుక నో సబ్జెక్ట్ ఇవ్వండి. ఇకపోయే వచ్చేటప్పటికి కొన్ని సబ్జెక్ట్ లేని కేటగిరీస్ ఉంటాయి. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ పీఈటీలు కానీ వీళ్ళకి కొంతమందికి సబ్జెక్టులు ఉండకపోవచ్చు. ఆ సబ్జెక్ట్ని బట్టి నో సబ్జెక్ట్ అనే పెట్టండి. అదే కనుక స్కూల్ అసిస్టెంట్ అయితే కనుక మీది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ పెట్టండి. ఇక్కడికి వచ్చేటప్పటికి వర్కింగ్ ఫ్రమ్ డేట్ టు డేట్, అగైన్ మళ్ళీ నెక్స్ట్ది అక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు, అగైన్ మళ్ళీ టు డేట్, మళ్ళీ తర్వాత ట్రాన్స్ఫర్లో కూడా ఇవే డీటెయిల్స్ అంతా ఇచ్చి వర్కింగ్ ఫ్రమ్ డేట్ ఎంత టు ఎంత. అలా ఈరోజు మీరు సర్వీస్ మొదలు ఇప్పుడు వరకు కూడా ఎన్ని పాఠశాలలు అయితే పనిచేశారో అన్ని పాఠశాల యొక్క వివరాలు ఇక్కడ నమోదు చేయబడాలి. అలాగే లాస్ట్ టైం పనిచేసిన పాఠశాల యొక్క డేటా కంపల్సరీ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే స్కూల్లో పనిచేస్తున్నారో ఆ స్కూల్ యొక్క డేటా ఇక్కడ ఉండాలి. మీడియం ఏదైతే ఆ మీడియం పెట్టండి. ఇక్కడ మీ పాఠశాల యొక్క మీడియం పెట్టి సేవ్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్తుంది, ప్రొఫెషనల్ డీటెయిల్స్కి వెళ్తుంది. ఇదొక ముఖ్యమైన అప్డేట్. ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడే నోట్ చేయండి, ఎన్సీసీ టీచర్ ఆర్ స్కౌట్ ఆర్ గైడ్ టీచర్ ఉంటారు. ఎన్సీసీ టీచర్ అంటే మీకు ఎన్సీసీ యూనిట్ ఉండి ఎన్సీసీ ఆఫీసర్గా మీరు పనిచేస్తున్నట్టయితే మీరు ఎన్సీసీకి ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టినట్టయితే ట్రేడ్ ఏంటి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సా వస్తుంది. ఎయిర్ ఏదైతే అది పెట్టండి. నో అయితే కనుక నో పెట్టండి. స్కౌట్ ఆర్ గైడ్ టీచర్గా ఎస్ అయితే మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. లేకపోతే మీకు ఇక్కడ నో అని పెట్టి క్లోజ్ చేయండి. స్టేట్ అవార్డీ ఎస్ ఆర్ నో, స్టేట్ అవార్డు అయితే కనుక ఎస్ పెట్టండి. నేషనల్ అవార్డు అయితే కూడా ఎస్ పెట్టండి, లేదంటే ఆ ఫీల్డ్లో నో పెట్టండి. అలాగే జర్నల్స్ పబ్లిష్డ్, మీరు ఏమైనా జర్నల్స్ పబ్లిష్ ఉన్నట్టయితే కనుక అవి ఎస్ పెట్టి దాని డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ పెట్టినట్టయితే టైటిల్ పేరేంటి, పబ్లిష్డ్ ఇయర్ మనకు అడగటం జరుగుతుంది. నేషనలైజ్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్లో ఎవరైనా ఉన్నట్టయితే కనుక ఏ పుస్తకం టైటిల్ ఎంటర్ చేయాలి, పార్టిసిపేటెడ్ ఇయర్ చేయాలి. నో అయితే కనుక నో పెట్టండి. అలాగే ఎనీ అదర్ బుక్స్ పబ్లిష్డ్ కనుక ఎస్ అయితే కనుక మీరు పబ్లిష్ చేసిన బుక్స్ ఏంటి, పబ్లిష్డ్ ఇయర్ ఏంటో అడుగుతుంది. లేకపోతే నో పై క్లిక్ చేయండి. ఇక వచ్చేటప్పటికి హ్యాండ్లింగ్ ఆఫ్ 10th క్లాస్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. హ్యాండ్లింగ్ ఆఫ్ 10th క్లాస్ ఎస్ అయితే కనుక మీరు ఎస్ అని పెట్టండి, లేదు అంటే కనుక నో పెట్టండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఎవరైనా సరే ఆల్రెడీ హ్యాండిల్ చేస్తూ నో పెట్టినట్టయితే మాత్రం చర్యలు తీసుకోబడతాయి. ఎందుచేతనంటే ఎవరికైతే 10th క్లాస్ డీల్ చేస్తున్నారో వాళ్ళకి స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీస్ సిఎస్సి నుంచే వచ్చే అవకాశం ఉంది కనుక నో పెడితే మాకు ఇంకా ఆర్డర్స్ రావు అని చెప్పి ఏమైనా తప్పుదోవ పట్టిస్తే కనుక కన్సర్న్ టీచర్ని
డ్రాయింగ్ ఆఫీసర్ని అలాగే అప్రూవ్ చేసినటువంటి ఎంఈఓ గారు కానీ డిఈఓ గారి పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అందువల్ల మీరు ఎవరైతే 10th క్లాస్ డీల్ చేస్తున్నారో వారు ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేదైతే నో పెట్టండి. ఈ విధంగా ఇవన్నీ కూడా సేవ్ చేయండి. సేవ్ చేసినట్టయితే కనుక డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సబ్మిట్ ఆర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ మొత్తం సేవ్ చేసి సబ్మిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.